హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద కెమిక్స్ కంట్రీ లైఫ్. ఈరోజు కెమిస్ట్రీలో మోస్ట్ పవర్ఫుల్ మ్యాప్ గురించి ఒక చిన్న స్టోరీ చేసేద్దాం. అదే పీరియాడిక్ టేబుల్ యొక్క హిస్టరీ. ఇదేదో బోరింగ్ లిస్ట్ కాదు, ఇది ఒక 200 years బ్యాక్ జర్నీ. ఎర్లీ డేస్లో వరల్డ్కి తెలిసిన ఎలిమెంట్స్ గోల్డ్, సిల్వర్, కాపర్, ఇంకా ఐరన్. 8020sలో కెమిస్ట్రీ ఒక జంగల్లా ఉంది. ఎలిమెంట్స్ ఉన్నాయి కానీ ప్యాటర్న్ లేదు, రూల్స్ లేదు, ఎవరు రిలేటెడ్ అని చాలా కన్ఫ్యూజింగ్గా ఉండేది. అవి లిస్ట్లో ఉన్నాయి బట్ ప్యాటర్న్లో లేదు, ఎవరికి కూడా అర్థం కాలేదు. ఇలా ఈ ఎలిమెంట్స్ని క్లాసిఫై చేయడానికి చాలామంది సైంటిస్టులు కొన్ని థియరీస్ని ప్రపోజ్ చేశారు. ఈరోజు మన పీరియాడిక్ టేబుల్ జర్నీలో ఫస్ట్ హీరో జాన్ డాబర్నియర్ గురించి ఒక స్మాల్ స్టోరీ చేసేద్దాం. దీనిని మనం డాబర్నియర్స్ ట్రయాడ్స్ లేదా డాబర్నియర్స్ థియరీ కూడా అనొచ్చు. 1829లో జాన్ డాబర్నియర్ ఒక ప్యాటర్న్ నోటీస్ చేశాడు. హీ క్లాసిఫైడ్ ఎలిమెంట్స్ ఇంటూ గ్రూప్స్ ఆఫ్ 3 elements విత్ సిమిలర్ ప్రాపర్టీస్. అంటే ఇతను ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిలో 3 to 3 ఎలిమెంట్స్ని కలిపి ఒక గ్రూప్ కింద క్లాసిఫై చేయడం జరిగింది. ఆ 3 ఎలిమెంట్స్కి సిమిలర్ ప్రాపర్టీస్ ఉండేలా ఆ క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్, ద అటామిక్ వెయిట్ ఆఫ్ మిడిల్ ఎలిమెంట్ వాజ్ ద యావరేజ్ ఆఫ్ ది అదర్ 2. అంటే ఈ 3 ఎలిమెంట్స్ని ఒక గ్రూప్ కింద కన్సిడర్ చేసి అతను క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. ఇందులో మిడిల్ ఎలిమెంట్ అటామిక్ వెయిట్ అనేది ఈ 2 ఎలిమెంట్స్ యొక్క అటామిక్ వెయిట్కి యావరేజ్కి ఈక్వల్ అవ్వాలి. ఫస్ట్ టైం మ్యాథ్స్ ప్లస్ కెమిస్ట్రీ కలిసిన మూమెంట్ అది. లిథియం, సోడియం, పొటాషియం ఇవి ఒక ఫ్యామిలీలో బిహేవ్ అవుతాయి. క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ కలర్, స్మెల్, రియాక్షన్ సేమ్. అండ్ గెస్ వాట్, మాస్ ప్యాటర్న్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏంటి అంటే వై ట్రయాడ్స్ ఫెయిల్డ్. వరల్డ్లో ఎలిమెంట్స్ చాలా ఎక్కువ, 3 సెట్స్లో అన్నీ అరేంజ్ అవ్వలేదు. ఫ్యూ ఎలిమెంట్స్ వర్క్ బట్ మెజారిటీకి 3 set గ్రూపింగ్ వర్క్ అవ్వలేదు. సో న్యూ ఎలిమెంట్స్ డిస్కవర్ అయినప్పటికీ ప్యాటర్న్ బ్రేక్ అయింది. సో అది ఫస్ట్ స్టెప్ బట్ కంప్లీట్ పీరియాడిక్ టేబుల్ లాజిక్ కాదు. సో గైస్, డాబర్నియర్ స్టోరీ నేర్చుకోవాలని అంటే ఇది స్మాల్ ఐడియా, బిగ్ ఇంపాక్ట్. ట్రయాడ్స్తో పీరియాడిక్ టేబుల్ స్టార్ట్ అవ్వింది. సో నెక్స్ట్ వీడియోలో న్యూలాండ్స్ ఆక్టేవ్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.